పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ ఇక్కడ ఏదైతే మరి పోలీసుల అరాచకాలు మంత్రిలో జరుగుతున్న పోలీసుల అరాచకాల మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ 6 నెలల్లో చేసిన అభివృద్ధి శూన్యం. జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ మంత్రి నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారుస్తూ తమ కనుసన్నలలో పనిచేసే వారికి మంత్రి నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ల మీద తీసుకొస్తున్నారని జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ఆరోపించారు. గురువారం మంత్రిలోని రాజగృహలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ అదే స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్పై అఘాయిత్యానికి పాల్పడడం చాలా బాధాకరమన్నారు. ఎస్ఐ భవానీ సేన్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న టైంలోనూ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించగా అధికారులు కేసు నమోదు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత ఎమ్మెల్యే మంత్రి సోదరుడు ఎస్ఐ దగ్గర 20 లక్షలు తీసుకొని కాళేశ్వరానికి పోస్టింగ్ ఇప్పించారని ఆరోపించారు. ఈ క్రమంలో స్టేషన్కు వచ్చే వారికి ఎస్ఐ మంత్రి ఆయన సోదరు పేరును చెబుతూ బెదిరింపులకు పాల్పడేవారని విమర్శించారు. కానిస్టేబుల్పై ఎస్ఐ చేసిన అఘాయిత్యం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్న కాళేశ్వరానికి మాయన మచ్చగా మారిందన్నారు. దీనికి మంత్రి కుటుంబానిదే బాధ్యత అని చెప్పి పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైంలో తన మాట వినడం లేదని కరీంనగర్ ఎస్పీగా పనిచేసిన రాజీవ్ త్రివేది అనే ఐపీఎస్ అధికారిని మంత్రి తండ్రి శ్రీపాదరావు ట్రాన్స్ఫర్ చేయించారని గుర్తు చేశారు. ఎస్పీని అకారణంగా ట్రాన్స్ఫర్ చేయించడంపై ఆ రోజు మరి కరీంనగర్ ప్రజలు ఆందోళన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాడు పోలీసులను అడ్డం పెట్టుకుని అనేక మందిని అసాంఘిక శక్తులు మావోయిస్టుల పేరిట చంపారని, టీడీపీలో పనిచేస్తున్న పుట్టపాక గ్రామానికి చెందిన అఫ్జర్ అనే మైనార్టీ బిడ్డను కూడా చంపేశారని గుర్తు చేశారు. మంత్రి నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారుతున్నాయని, ఇటీవల మాదేపూర్ పోలీస్ స్టేషన్లో ఆ మండల జెడ్పీటీసీ భర్త నృత్యాలు చేయడమే దీనికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అవినీతి మాత్రం ఆకాశాన్ని తాకిందన్నారు. పోలీస్ స్టేషన్ల అక్రమ దందాలకు ఇన్ఛార్జీలను పెట్టి బియ్యం, మట్టి, ఇసుక వంటి అక్రమ దందాలు చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అధికారులతోనే తనను చంపాలని చూస్తున్నారని కూడా ఆరోపించారు. ఎవరిని కుట్రలు చేసినా నిర్విరామంగా పోరాటం చేస్తామని, మంత్రి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం వచ్చే వరకు తన పోరాటం ఆగదని చెప్పి స్పష్టం చేశారని నిన్నటి రోజున మరి ఇక్కడ జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇక్కడ మంత్రంలో జరుగుతున్న ఏదైతే పోలీస్ వ్యవస్థ ద్వారా జరుగుతున్న మరి అన్యాయాలను ప్రశ్నించిన పరిస్థితి. మరోవైపు భవానీ సేన్ అంటే ఆయనకు మరి గతంలో ఆసిఫాబాద్ రెబ్బన పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు ఆయన మీద మరి ఆరోపణ వచ్చింది. ఏదైతే ఒక అమ్మాయిని లైంగికంగా వేధించిండని అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసిరు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏదైతే మరి కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత సస్పెన్షన్ రద్దయి ఆయనను తిరిగి భూపాలపల్లి జిల్లాకు వేసిన నేపథ్యంలో ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా, ఆయనకు సత్ప్రవర్తన లేదని చెప్పి మరి ఆయన పోస్టింగ్ ఇవ్వకుండా ఆపి కేవలం సెకండ్ ఎస్ఐగా ఏదైతే ఎస్హెచ్ఓ పర్యవేక్షణలో మొదటి ఎస్ఐ పర్యవేక్షణలో పనిచేయడానికి మాత్రమే ఆయనకు అవకాశం కల్పిస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మంత్రి సోదరుడు మరి 20 లక్షలు తీసుకొని కాళేశ్వరానికి పోస్టింగ్ ఇచ్చిందని చెప్పి నిన్నటి రోజున మరి పుట్టా మధుకర్ ఆరోపించారు. అదేవిధంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా కండువాలు వేసుకొని పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే పోస్టింగ్లు వస్తున్నాయని, మరి అదేవిధంగా ఇక్కడ సిఐగా పనిచేసిన వ్యక్తికి ఏసీపీగా అవకాశం కల్పించిందని, మరోవైపు కాటారంలో మరి కాంగ్రెస్కు పనిచేసి కాంగ్రెస్కు ఓటేయాలన్న రాజును తీసుకొచ్చి ఇక్కడ మంత్రి సిఐగా చేసిండు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ మరి బదిలీలో భాగంగా వెళ్ళిండు. తర్వాత ఆయనను తీసుకొచ్చి మళ్ళీ సిఐగా ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే నేను కాంగ్రెస్ కార్యకర్తనే అని చెప్పి మరి ఇక్కడ కాటారంలో చెప్పిండు. అదేవిధంగా కమాన్పూర్లో తెలంగాణ వాదుల మీద కేవలం శ్రీధర్ బాబు దిష్టిబొమ్మ దగ్ధం చేసిందని చెప్పి దేశద్రోహం కేసు పెట్టిన ప్రసాదరావును తీసుకొచ్చి మరి ఇక్కడ 2 టౌన్లో కూర్చోబెట్టిన ఆయన కూడా ఎలక్షన్ కమిషన్ మరి బదిలీలో భాగంగా వేయండు. తిరిగి ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలను బెదిరించి మరి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యే విధంగా చూడడం కోసం ఇక్కడ ఆయా పోలీస్ స్టేషన్లలో వాళ్లకు తగ్గ మరి ఎస్ఐలకు పోస్టింగ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఇక్కడ ఏదైతే మత్స ఉన్న భవానీ సేన్ను కూడా తీసుకొచ్చి పెట్టిరు. మరి 2-3 రోజుల్లో ఆయనను రామగిరికి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసిరు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన అఘాయిత్యం బయటపడి ఆయన డిస్మిస్ అయిండు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలతోటే ఆ పోలీస్ అధికారులతోటే తను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడని కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేసిండు. అదేవిధంగా ఆవేదన వ్యక్తం చేసిండు. ఏది ఏమైనా తన ప్రాణం ఉన్నంత వరకు, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా రాజకీయ చైతన్యం కోసం మంత్రిలో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ చైతన్యం కోసం మరి పనిచేస్తూనే ఉంటా అని చెప్పి ఆయన
ఉద్ఘాటించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి మంతల్లో జరుగుతున్న ఈ పోలీసులకు సంబంధించి పోలీసుల ద్వారా పోలీస్ పాలనను మరి ఉన్నతాధికారులు కూడా గమనించాలి. ఇక్కడ ఏదైతే అక్రమ కేసులు అనేటి గతంలో గత 10 సంవత్సరాలు తీసుకోవాలి, ఏదైతే కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు జరిగిన పాలనను, అందులో ఎవరెవరి మీద ఏ రకంగా రౌడ్ షీట్లు ఓపెన్ అయినాయో కూడా ఒకసారి ఉన్నతాధికారులు దాన్ని స్టడీ చేయాలి. ఈ రకంగా ఏదైతే రాజకీయ కక్ష సాధింపులకు పోలీస్ డిపార్ట్మెంట్ వేదిక కావద్దు అని చెప్పి మరి ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో దృష్టి సారించాలి. ఎవరైతే కక్ష సాధింపు కోసం మాత్రమే వచ్చి పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలుగా ఉంటారో వాళ్ళ మీద కూడా మరి ఉన్నతాధికారులు ఖచ్చితంగా దృష్టి సారించాలి. లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మరి ప్రజలకు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉన్నతాధికారులు మంతని మీద ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.